తెల్లగడ్డలమా మన పొలంలో పండుతాయి నాటుతాము దీంట్లో ఇంటికి తెచ్చుకుంటాం ఇంటికి తెచ్చుకొని వడియాలు చేసుకునే దాన్ని కోసుకుంటాం ఈ మాదిరి కోసుకొని రోట్లో రుబ్బుకుంటాం ఇట్లా అందరూ కూర్చొని కోస్తారమ్మా సుబ్బమ్మ బాగున్నావా మీరు వడియం చేస్తారు కదమ్మా నాకు ఇన్ని రోజులు కుదిరింది మీ వడియం ప్రాసెస్ మా వాళ్ళకి అందరికి చూపించడానికి యూట్యూబ్ లో వడియం చేసే విధానాన్ని చూపించినావంటే నేను అందరికి చూపిస్తానమ్మా దానికి ఏమేం కావాలా ఎట్లా అన్ని ఒకసారి చెప్పమా తెల్లగడ్డ అంటే వెల్లుల్లి వంటల్లాగా సరే అమ్మా ఒకసారి చూపించమా అన్ని సరే అమ్మా ఫస్ట్ ఆనియన్స్ అట్లా వేసుకోవాలా ఆనియన్స్ వెల్లుల్లి సరే రుబ్బండి కూర్చోబానా ఇప్పుడు దాని పిండేయాలా నీళ్లు లేకుండా మొత్తం నీళ్ళు లేకుండా పిండేయాలమ్మా అయితే మళ్ళీ ఆ నీళ్ళు ఏం చేయాలా ఆవు పోస్తారా రాళ్ళుప్పు ఆవాలు ఉద్దిపప్పు అదేందమ్మా ఇంగువ పొడా జీలకర్ర మిరియాలు వెల్లుల్లి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలా ఇదేనమ్మా ఇది అది కూడానా ఒకవేళ సరిపోకపోతే ఇది ఈ వడి అనే దాన్ని ఏ కూర లేకన్నా వేయచ్చు కదమ్మా మసాలాకు బదులు దీన్ని వాడుకోవచ్చు మీరు ఇచ్చినప్పటి నుంచి నేను కూడా ట్రై చేస్తా ఉన్నాను చాలా బాగా వస్తుంది రుచి పచ్చబొట్టు ఎప్పుడు పొడిపించుకున్నావుమా ఈ చేతికి ఆ చేతికి అంతా ఉన్నాయి ఇప్పుడు వాటిని ఉండల్లాగా ఇప్పుడు దీన్ని చేపల కూరకు కూడా వేసుకుంటారమ్మా
కానీ మటన్ చికెన్ చాలా తినాము. పప్పు కొరకు పప్పు ఏం చేసేదానికి కానీ తిరగబాతకు కానీ కూర పప్పు అన్నిటికీ అంతా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని వారం రోజులు ఎండబెట్టాలమ్మా. ఎండిన తర్వాత 2 రోజులు ఎండాలి.